అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబు ఎవరు అలా చేద్దండి. రెడీ? సో అందరికీ నమస్కారం. నేను యాక్టర్ సుమన్. సో ఈరోజు నేను ఆత్మకూరుకు వచ్చున్నానండి. సో మెయిన్ రీజన్ ఇక్కడ ఆత్మకూరుకు రావడం ఏంటంటే, ఎద్దుల కాటన్స్ వాళ్ళు ఒక షోరూమ్ ఓపెన్ చేశారు. ఇది 7th షోరూమ్ ఓవరాల్ కర్నూలు డిస్ట్రిక్ట్లో నేను ఓపెన్ చేశాను. సో ఎద్దుల కాటన్స్ వాళ్ళ ఒక కాన్సెప్ట్ నచ్చి నేను ఇది ఒప్పుకున్నాను. మహేష్ రెడ్డి గారు దీనికి అధినేత. సో ఆయన వచ్చి నాకు చెప్పడం జరిగింది. అంతకుముందు నేను ఒక యాడ్ చేశాను, అది కూడా ఆయన కాన్సెప్ట్ నచ్చే చేశాను. ఇది కాకుండా ఆధ్యాత్మిక విషయంలో ఆయన చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కోడుమూరులో కూడా ఆయన ఓపెన్ చేశారు. అంటే పునఃప్రారంభం చేశారు. చాలా అద్భుతంగా కట్టారు, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆయన పద్ధతులు నాకు నచ్చింది కాబట్టి నేను ఈ ఒక గార్మెంట్ షోరూమ్కి నేను వస్తున్నానని చెప్పి నేను ఒప్పుకున్నాను అండి. సో పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటి షోరూమ్స్ జనరల్గా సిటీలో ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఇలాంటి ప్లేస్లో పెట్టారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అందరికీ ఈరోజు మోడర్న్ లైఫ్ అంటే ఫ్యాషన్ స్టైల్ అన్నీ వచ్చేసింది. సో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు సిటీ దాకా వచ్చి వాళ్ళు బట్టలు కొనుక్కోవాలి. సో ఇక్కడే అన్ని ఫ్రాంచైజ్ సంబంధించిన బట్టలు ఇక్కడే పెడదామని చెప్పేసి ఆయన ఈరోజు పెట్టడం జరిగింది. రేట్స్ వచ్చి చాలా రీజనబుల్, వెరీ గుడ్ ప్రొడక్ట్స్, వెరీ హై క్వాలిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. సేమ్ టైం చీప్ను మనం అనుకోవద్దని మీకు వేరియస్ రేంజెస్ కూడా ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి ఉంది, సో మిడిల్ మ్యాన్కి ఉంది, హై మ్యాన్ కూడా ఉంది. సో ఎలా కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఇన్నర్ వేర్స్, లేడీస్ అండ్ జెంట్స్ ఇన్నర్ వేర్స్. అది పిల్లలకి పెద్దలకి ఉన్నాయన్నమాట. అంటే పంచులు అలాంటిది ఫ్యూచర్లో కొంచెం కొంచెంగా డెవలప్ చేసి ఇది ఒక చాలా పెద్ద, అంటే ఒక ఇలాంటి ఇన్నర్ వేర్ అండ్ గార్మెంట్స్కి చాలా పెద్ద పేరు వస్తుంది. నాకు తప్పకుండా నమ్మకం ఉంది. ఎందుకంటే అతను ప్యాషనేట్ మనిషి. అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకి రేపు ఇబ్బంది రాకూడదు, ఫ్యాబ్రిక్లో కూడా ఇబ్బంది రాకూడదు, లాంగ్ లాస్టింగ్ ఉండాలి, ఇలా బాగా ఆలోచించే మనిషి. తరోగా ఆయనకి ఏంటంటే దీని గురించి సబ్జెక్ట్ తెలుసు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. నేను ఈరోజు ఆత్మకూరుకు రావడం, అభిమానులు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు పాపం హైదరాబాద్కి రాలేరు, ఒకవేళ వచ్చినా నన్ను కలవడం చాలా కష్టం, నేను ఉండకపోవచ్చు అక్కడ. సో అందరిని అభిమానులు కలిసి వాళ్ళ అభిమానం నాకు చూపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి ఈరోజు నేను ఆత్మకూరుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.